అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా ఆకాశంలోకి వెళ్ళి స్వర్గ నరకములని కళ్ళారా చూసి వచ్చారు. ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా 1000% నిజం. అయితే ఒక వింత జంతువు పైన ఆయన వెళ్ళి చూసి వచ్చారు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంతకు ఎలా వెళ్ళారు, ప్రవక్త వారిని ఎవరు తీసుకొని వెళ్ళారు, అక్కడ అవన్నీ ఎవరు చూపించారు, ఎవరెవరిని చూశారు, ఎవరెవరితో ఎలా మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం 100% నిజమే అండి. ప్రవక్త వారు కళ్ళారా స్వర్గ నరకాలని చూసి వచ్చారు. అయితే దీనిని మెరాజ్ యాత్ర అని అంటారు. మెరాజ్ యాత్ర, మెరాజ్ అనగా అంటే స్వర్గ నరకాలు మరియు ఇతర సృష్టి రహస్యాలను ప్రత్యక్షంగా ఆయా ఆకాశ వీధులలో చూడడాన్ని భగవంతుడు తన ప్రవక్తలకు ఆహ్వానించే యాత్రనే మెరాజ్ యాత్ర అని అంటారు. అయితే మంచిగా చాలా జాగ్రత్తగా విని ఊహించుకోండి, ఇమాజినేషన్ చేయండి. నేను మంచిగా చెప్తా ఉంటాను. ఇది బుక్లోనే చూస్తున్నాను. ఒక రాత్రి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవం పిలుపులపై జిబ్రీల్ అలైహిస్సలాం సహాయంతో ఆకాశ వీధులన్నీ దర్శించి స్వర్గ నరక రహస్యములను కన్నులారా చూసి భగవంతుని అర్ష్ సన్నిధిని దర్శించి దైవాజ్ఞలను కొని తెచ్చిన యాత్రనే మెరాజ్. ఆ యాత్ర రాత్రిలోనే ముగిసినందులకు దీన్ని అస్రా అని అరబ్బీ భాషలో అంటారు. ఈ మెరాజ్ యాత్ర హిజ్రత్ 1వ సంవత్సరంలో జరిగినది. అప్పుడు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వయసు 52 సంవత్సరాలు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రాత్రి నిద్రించుచుండగా, ప్రవక్త వారు ఒక రాత్రి ప్రతిరోజులాగే ఒక రాత్రి నిద్రపోతున్నారు. అప్పుడు నిద్రపోయినప్పుడు అకస్మాత్తుగా జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మేల్కొల్పారు. జిబ్రీల్ అలైహిస్సలాం అంటే ఎవరు అంటే దైవదూత. మీరు నమ్ముతారో నమ్మరో, దైవదూత స్వయంగా ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారిని నిద్ర లేపారు. జిబ్రీల్ అలైహిస్సలాం అనే దైవదూత ప్రవక్త వారిని మేల్కొల్పను. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిద్ర నుండి మేల్కొనగానే పరిస్థితులు ఆయనను సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జంజం సరస్సు వద్దకు తీసుకొని పోయారు. ఆ దైవదూత ప్రవక్తను జంజం సరస్సు వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ దైవదూతలు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వక్షస్థలమును చీల్చి జంజం నీరుతో హృదయమును పరిశుభ్రం చేసి, వక్షస్థలము అంటే తన యొక్క హృదయమును చీల్చి అందులో నుండి హృదయాన్ని తీశారు. హృదయంను తీసి ఆ జంజం వాటర్ తోటి పరిశుభ్రం చేశారు. ప్రవక్త వారి యొక్క పై ఛాతి దగ్గర అది తీసి హృదయాన్ని బయటికి తీశారు. దైవదూతలు తీసి జంజం నీరుతో మంచిగా పరిశుభ్రం చేసి అందులో దివ్య జ్ఞానము, దైవభక్తి, న్యాయము, కనికరం లాంటి దివ్య జ్యోతులను ఆయన హృదయంలో నింపి వక్షస్థలమును మునుపటి వలె కుట్టివేశారు. ఓకే. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణమునకై ఒక వింత జంతువును అల్లాహ్ పంపించినాడు. ఒక వింత జంతువు ఎవరు పంపించారు? అల్లాహ్ తఆలా పంపించారు ప్రవక్త వారి కోసం. ఆ జంతువు తెల్లని ఆకారం కలిగి చూచుటకు ఆశ్చర్యం కలుగుతున్నట్లుగా ముచ్చటగాను ఉంటుంది. మెరుపు లాంటి వేగమును ఆ జంతువు కలిగి ఉంటుంది. మనం ఎంత దూరం చూడగలమో అంత దూరము అది ఒకే అడుగులో దాటివేయును. అలాంటి మెరుపు లాంటి వేగమును కలిగినందుకు ఆ జంతువు పేరు బురాక్ అని పిలుచుదురు. అరబ్బీ భాషలో బర్కు అనగా విద్యుత్తు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బురాక్ పై కూర్చొని జిబ్రీల్ అలైహిస్సలాం చూపించినట్లుగా మెరాజ్ యాత్రను ప్రారంభించను. తన వెంబడి జిబ్రీల్ అలైహిస్సలాం కూడా బయలుదేరెను. ప్రయాణ మార్గంలో మదీనా ప్రథమ మజిలీ కాగా అక్కడ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బురాక్ పై నుండి దిగి నమాజ్ చదివెను. ఈ ప్రదేశమునకే నీవు మక్కా నుండి హిజ్రత్ చేయగలవని ఆ సమయమున ఆసన్నమైనదని జిబ్రీల్ అలైహిస్సలాం పలికెను.
ప్రయాణంలో రెండవ మజిలీ తూర్ పర్వతం ఉండెను. ఈ పర్వతం పైనే మూసా అలైహిస్సలాం భగవంతుని దర్శించగోరెను. మూడవ అంతస్తు బైతుల్ లహం ఉండెను. ఇక్కడ ఈసా అలైహిస్సలాం జన్మించినాడు. నాలుగవ మజిలీ బైతుల్ మక్దీస్ ఉండెను. అక్కడికి బురాక్పై యాత్ర ముగిసెను. బైతుల్ మక్దీస్ వద్ద పూర్వ ప్రవక్తలందరూ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకకై ఎదురు చూచుచున్నారు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాగానే ప్రవక్తలందరూ సలాం చేసి నమాజ్కై వరుసలు కట్టారు. అట్టి జమాత్కు నమాజ్ చదివించే ఇమాం ఎవరు అనేది ప్రశ్న. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం మహమ్మద్ అలైహిస్సలాం చేతిని పట్టుకొని ఇమామత్ చేయమని ముందుకు ఆహ్వానించారు. జిబ్రీల్ అలైహిస్సలాం మహమ్మద్ గారి చేతిని పట్టుకొని మీరే నమాజ్ చదివించండి అని ముందుకు అలా అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ నమాజ్ చదివించెను. అందువలన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గణ్యుడు అనుటలో సందేహమేం లేదు. ఆ తర్వాత 3 రకముల పానీయములను వేరువేరుగా 3 గ్లాసులలో నింపి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సేవించమని జిబ్రీల్ అలైహిస్సలాం ప్రసాదించెను. ఒక గ్లాసులో మంచినీరు, రెండవ గ్లాసులో పాలు, మూడవ గ్లాసులో సారాయి నింపి ఉండెను. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాల గ్లాసును స్వీకరించి మిగతా గ్లాసులను తిరస్కరించెను. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాల గ్లాసును ముట్టగానే శుభము శుభము, అన్ని విధముల శుభము కలుగుగాక అని జిబ్రీల్ అలైహిస్సలాం అన్నారు. బైతుల్ మక్దీస్ నుండి జిబ్రీల్ అలైహిస్సలాం మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రథమ ఆకాశ వీధి వద్దకు తీసుకొని పోయారు. ప్రథమ ఆకాశం అంటే 1వ ఆకాశం. తలుపుపై చప్పుడు చేసెను. ఎవరు వచ్చుచున్నారని కావలి కాయు దేవదూత ప్రశ్నించెను. దైవాజ్ఞపై నేను మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకొని వచ్చుచున్నాను, తలుపు తీయమని జిబ్రీల్ అలైహిస్సలాం జవాబివ్వగా దైవదూత ద్వారము తెరిచెను. వారు లోపలికి ప్రవేశించగానే దేవదూతలందరూ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాములు చెప్పి శుభము శుభము ఓ ప్రియప్రవక్త అని అనిరి. కొంచెము వారు ముందుకు సాగగా ఒక ఎత్తైన సువిశాల హృదయుడొకడు కనిపించెను. ఆయన ఎవరని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించగా ఆయన ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం అని జిబ్రీల్ అలైహిస్సలాం సమాధానమిచ్చారు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదం అలైహిస్సలాంకు సలాం చేశారు. ఆదం అలైహిస్సలాం కుడి ఎడమ వైపులా చాలామంది కనిపిస్తున్నారు. కుడివైపు ఎడమవైపు. ఆదం అలైహిస్సలాం తన కుడివైపునున్న మనుషులను చూసి చాలా ఆనందించుచున్నారు. ఎడమవైపు వారిని చూసి చాలా విలపిస్తున్నారు. ఈ సంఘటనలు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్తో ప్రశ్నించగా ఈ మానవులందరూ ఆదం అలైహిస్సలాం సంతానము. ఆయన కుడివైపు కనిపించే వారందరూ పుణ్యాత్ములు. అందువలన ఆదం అలైహిస్సలాం ఆ దిక్కు సంతోష ఆనందములు వెలిపించుచున్నారు. ఎడమవైపు ఉన్నవారందరూ ప్రపంచంలో పాపపు పనులు చేసినారు. వారికి ఇక్కడ భగవంతుడు మహాభయంకరమైన శిక్షను విధించుచున్నాడు అని జిబ్రీల్ అలైహిస్సలాం చెప్తున్నారు. అది చూసి ఆదం అలైహిస్సలాం విలపించుకుంటున్నారు ఎడమవైపు వాళ్ళని అందరినీ చూసి అని. ఆ 2 రకముల మానవులు భూలోకంలో చేసిన పనుల యొక్క ప్రతిఫలములు పరలోకంలో ఎట్లు అనుభవించుచున్నారో ఆ దైవం ప్రియప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పారు. కొంచెం ముందుకు సాగగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడగా ప్రజలు వ్యవసాయం చేయుచున్నారు. విత్తనం నాటగానే పంట తయారవుతుంది. ఆ క్షణమే పంటను కోయుచున్నారు. వీరిని గురించి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహిస్సలాంతో ప్రశ్నించగా వారు ఎల్లవేళలా దేవుణ్ణి తలచుచు దైవ నియమములు పాటించుచు స్వార్థమును త్యజించి లేని వారికి సహాయం పడేవారు. అందువలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి కష్టంలో అలాంటి బరకత్ ప్రసాదించినాడని జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పారు. ఇహలోకంలో స్వార్థాన్ని మొత్తం వదిలిపెట్టి పేదవారికి సహాయం చేసే వాళ్ళకి మంచి ప్రతిఫలం అక్కడ ఉంది. మరొక చోటకు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఒక చోట కొందరు పరిస్థితులు మానవుల తలలను రాళ్లతో దంచుచున్నారు. మరుక్షణంలో వారి యొక్క తలలు ఎప్పటి వలె బాగుపడుచుండెను. మరలా ఆ పరిస్థితులు వారి తలలను పగలగొట్టుచుండేవి.
ఈ కార్యక్రమము ఎడతెగగా జరుగుచుండెను. ఈ మానవులు ఎవరని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాంను ప్రశ్నించెను. వారు దైవారాధనలో అశ్రద్ధ చూపువారు, నిర్ణీత కాలంలో దైవ ప్రార్థనలు సల్పని వారు, అందుకే వారికి ఆ శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. నమాజ్ సమయానికి చదవకపోయినా, డైలీ పొద్దున్న ఫజర్ నమాజ్ చదవకపోయినా, టైంకు నమాజులు చదవకపోయినా తలలను రాళ్లతో పగలగొట్టే శిక్ష అక్కడ ఉంది. ఆ తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ముందుకు సాగి చూడగా స్త్రీ పురుషులు కనిపించినారు. వారి ముందు రకరకముల సుగంధ తిను బండారములు పెట్టి ఉండేను. రెండవ వైపు దుర్వాస వచ్చుచున్న ముర్దార్, దైవం నిరోధించినది మాంసం ఉన్నది. వారు సుగంధ తినుబండారములను వదిలి దుర్వాస మాంసమును తినుచుండెను. ఇది ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. వెంటనే జిబ్రీల్ అలైహిస్సలాంని ప్రశ్నించారు, ఎందుకు అలా మంచి మంచి ఆహార పదార్థాలు ఉండగా ఆ ముర్దార్ మాంసమును ఎందుకు తింటున్నారు అని ప్రవక్త వారు ప్రశ్నిస్తే జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఇలా సమాధానం చెప్పారు. పురుషుడు తన భార్యను వదిలి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, భార్య కూడా తన భర్త ఉండగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అలాంటి వారికి ఈ శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు సమాధానం చెప్పాను. వాళ్ళు కష్టపడి సంపాదించడం వారికి తెలియదు అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు ప్రవక్త వారికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, ఆహా ఇదేమిటో, దైవదూతలు మానవులను అగ్నిలో ఊరిపోయిచుండిరి, వారు ఆ బాధను భరించలేక గగ్గోలు పడుచున్నారు, కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఏమంటున్నారంటే, ఓహో వీరి సంగత, వీరు భూలోకంలో బజారులో కూర్చొని ఇతరులను ఎగతాళి చేసేవారు, ఇతరులకు చెడ్డ పేర్లు పెట్టి నగ్నంగా దూషించి సంతోషపడేవారు, అందువలన వారికి శిక్ష. ఇతరులను ఎవరినైనా ఎగతాళి చేసినా, వాళ్ళకు గలీజ్ పేర్లు పెట్టినా, వాళ్ళని కామెంట్ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంది, దైవదూతలు అగ్నిలో ఊరిపోస్తారంట. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ మిత్రమా, ఇక్కడ ఎందుకు ఈ మానవులు పెదవులను నాలుకను అగ్నిలాంటి ఆయుధంతో కోయుచున్నారు? పెదవులను నాలుకను అగ్నిలాంటి ఆయుధంతో కోయుచున్నారట. కోయడం ప్లస్ అగ్ని రెండు, ఆ ఆయుధమే అగ్ని లాంటి ఆయుధం. జిబ్రీల్ అలైహిస్సలాం ఇలా చెప్తున్నారు, వినండి, ఈ మానవులు ప్రపంచంలో రాజులుగా, నాయకులుగా, ధనవంతులుగా చెలామణి అయి తమ స్వార్థం కొరకై ప్రజలను మోసపుచ్చి నిలువున దోచేవారు. దానికి తోడు ఈ మూర్ఖులు లేనిపోని హితోపదేశములిచ్చి మేము చేయు పనులు మీరు చేయరాదని చెప్పుచేవారు. మహాఘోర పాపములను అహోరాత్రులు చేసేవారు, అందుకే వారికి ఇక్కడే శిక్ష అని చెప్పారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంచెం ముందుకు సాగి, ఓ ప్రియమిత్రమా, ఇదేమి సంగతి? వారి ముఖం నల్లగా, కండ్లు నీలంగా, పెదవులు వికృతాకారంలో ఉండి దుర్వాసన వెదజల్లు, వేడి చీము శ్లేష్మము వారి నోటి నుండి తెరిపి లేకుండా కారుచున్నది. వారు చేసిన మహాపాపంలేమిటి? ఆ బాధను భరించలేక వారు గగ్గోలు చేయుచున్నారు అని ముహమ్మద్ ప్రవక్త వారు జిబ్రీల్ అలైహిస్సలాంను ప్రశ్నించారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఇలా అంటున్నారు, వారు భూలోకంలో ఎల్లప్పుడూ మత్తు తాగి మైమరచి తిరిగేవారు. ఆ మత్తులో ఏమి తోచక వారు తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టేవారు, తిట్టేవారు. ఆ మత్తు సేవించడంలోనే పరలోక సౌఖ్యం లభించునని మురిసేవారు. వారికి ఆ సంతోషమునకు ఇక్కడ ఈ ప్రతిఫలము అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆ మానవుని నాలుకను కింది వైపు వేలాడినట్లుగా దైవదూతలు కిందికి లాగుచున్నారు. ఆయన నాలుగు వైపులా అగ్ని ఆవరించి ఉన్నది, ఆయనకు అంత శిక్ష ఎందుకు అని ముహమ్మద్ వారు ప్రశ్నించారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఇలా అంటున్నారు, వాడు ప్రపంచంలో న్యాయస్థానములలో తప్పుడు సాక్ష్యం ఇచ్చేవాడు, అందుకై వానికి ఆ శిక్ష అని చెప్పారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ మిత్రమా, ఈయన కడుపు ఉబ్బి కాళ్ళు చేతులు సంకెళ్ళు వేయబడినవి, కంఠంలో అగ్ని ఆహారం వ్రేలాడ తీయబడినది, కడుపులో సర్పములు తేళ్ళు మెసులుతున్నట్లు కనిపించుచున్నవి, లేచుటకు ప్రయత్నించి కడుపు ఉబ్బసము బాధతో
క్రింద పడిపోయి అగ్నిలో కాలిపోవచ్చు, చచ్చి తిని అని అరుచుచున్నాడు. ఈయనకు ఎందులకు ఇంత పెద్ద శిక్ష అని మహమ్మద్ వారు ప్రశ్నించారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఇలా చెప్తున్నారు, ఈయన ప్రపంచంలో డబ్బును వడ్డీలకిచ్చి పేదలను నిలువున దోచేవాడు, లంచంలిచ్చు వరకు ప్రజలను బాధపెట్టువాడు, అందుకే ఆయనకి శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆహా, ఆ స్త్రీ ఎంత నల్లగా ఉన్నది, కన్నులు నీలంగా ఉన్నవి, ఆమెకు నరకాగ్ని దుస్తులు ధరించబడినవి, దైవదూతలు అగ్ని కర్రలతో ఆమెను ఎడతెగక బాధించుచున్నారు, కారణమేమిటి అని మహమ్మద్ వారు ప్రశ్నించారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఇలా సమాధానం చెప్తున్నారు, మిత్రమా, ఆశ్చర్యపడనవసరం లేదు. ఆమె ప్రపంచంలో తన భర్త ఎడల తన విధిని పాటించలేదు. ఆమె తన భర్తను ఎల్లప్పుడూ విచారగ్రస్తునిగా చేసేది. తన భర్త ఆజ్ఞ లేనిదే తన ఇష్టం వచ్చినట్లు తిరుగుచూ ఆనందించేది. దేవుని నియమమును ధిక్కరించి దైవ ప్రవక్తలను తులనాడి చేయరాని పాపములన్నిటినీ చేసేది. అందులకే ఆమెకు ఆ శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ జిబ్రీల్, ఈ మానవుణ్ణి ఎందుకు గాలిలో వ్రేలాడదీసి దైవదూతలు అగ్ని కర్రలతో చావగొట్టుచున్నారు అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఇలా సమాధానం చెప్తున్నారు, ఈ మానవుడు మునాఫిక్, అనగా వీడు ప్రపంచంలో అందరి ముందు పుణ్యాత్ముడుగా నటన చేసి లోపల కపటత్వం కలిగిన మూర్ఖుడు. స్వప్రయోజనకమునకై వాడు దైవ ప్రవక్తలను అనుసరించినట్లు నటించి అవకాశం వచ్చినప్పుడు వారిని తులనాడి దైవం ఎడల అవిశ్వాసం ప్రకటించు మహాపాపి, కావున అతనికి ఆ శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రశ్నించారు, కొంచెం ముందుకు కొనసాగగా, ఓ మిత్రమా, ఈయన ఎవరు? పాపము ఆ అగ్నిలో బంధించబడి మహాఘోరంగా కాల్చున్నాడు అని మహమ్మద్ వారు అడిగితే అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఇలా అంటున్నారు, ఆయన తల్లిదండ్రులను చాలా హీనంగా చూచువాడు. తల్లిదండ్రుల ఎడ తన విధిని మైమరచి వారిని నానా బాధలు పెట్టి ఘోరంగా తిట్టేవాడు, అందులకే వానికి ఆ శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. అక్కడ నుండి కొంచెం ముందుకు నడవగా ఒక గొప్ప విశాల మైదానము గోచరించెను. దాని నుండి సుగంధ ఫల ద్రవ్యములు సువాసనలు వచ్చుచుండెను. అప్పుడప్పుడు ఒక చప్పుడు కూడా వినిపించుచుండెను. దీని సంగతి ఏమిటని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఇట్లా చెప్పాను, ఈ సువాసన స్వర్గంలోనిది. రకరకముల ఫలములు, మనస్సుకు ఇంపైన తినుబండారములు, వినోదమిచ్చు విశాల తోటలు, పచ్చిక బయళ్ళు, వెండి బంగారములతో నిర్మింపబడిన గృహములు మొదలగునవి దానిలో గలవు. అట్టి సౌకర్యమును మాకు ఇమ్మని దైవంతో వేడుకొనుచున్న చప్పుడే ఆ చప్పుడు. ప్రపంచంలో ఎవ్వరు దైవాజ్ఞకు విధేయుడై ప్రవక్త మరియు ఖురాన్ సూచించినట్లు నడిచి పాపమును వదిలి పుణ్యం చేయునో వానికే ఈ స్వర్గంలో ప్రవేశించుటకు అర్హత గలదు అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. వేరొక వైపు చూడగా ఒక పెద్ద మైదానం నుండి భరించరాని దుర్వాసన రోదన చప్పుడు వచ్చుచుండెను. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇట్లు చెప్పాను, ఆ దుర్వాసన వచ్చు ప్రదేశమే నరకం. ఆ గణిత అగ్ని సంఖ్యలు, అగ్ని బల్లములు, పాములు, తేళ్ళు మొదలగు వాటితో పాపులను బంధించినప్పుడు వారు చేయు రోదనే ఆ చప్పుడు. ఎవ్వడు అల్లాహ్ను ధిక్కరించి పాపములో మునిగిపోవునో, ఎవ్వడు దైవ ప్రవక్తల బోధనలను పెడచెవిన పెట్టునో, ఎవ్వడు దైవ గ్రంథములను ఖురాన్, ఇంజిల్, తౌరతులను దూషించునో వానికి తగిన శిక్ష అనుభవించుటకై ఈ నరకంలో ప్రవేశించబడును. అక్కడ నుండి రెండవ ఆకాశం తలుపు వద్దకు వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం తలుపును చప్పుడు చేసెను. ఇంతసేపు ఒకటో ఆకాశంలోనే ఉన్నారు. ఇప్పుడు రెండవ ఆకాశం వద్దకు వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం తలుపు చప్పుడు చేసెను. అప్పుడు కాపలా కాయుచున్న దేవదూత, నీవెవ్వరవు అని ప్రశ్నించగా, నేను జిబ్రీల్ను, నా వెంబడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హబీబుల్లా వచ్చుచున్నారని జిబ్రీల్ అలైహిస్సలాం సమాధానం ఇచ్చారు. ద్వారం తెరిచి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నమస్కరించి మర్హాబా మర్హాబా అను సుస్వాగత ప్రియవచనములు దేవదూతలు వల్లించిరి. రెండవ ఆకాశంలో హజ్రత్ హైవా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, జిబ్రీల్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
పరిచయం చేయించెను. అదేవిధంగా 3వ ఆకాశంలో హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం, 4వ ఆకాశంలో ఇద్రీస్ అలైహిస్సలాంతో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిచయం చేయించెను. 4వ ఆకాశంలో ఒక పెద్ద దేవదూత ఉండెను. ఆయనకు 4 మూతులు గలవు. ఆయన కుడి చేయి పశ్చిమంలో, ఎడమ చేయి తూర్పులో ఉండెను. భూమి ఆకాశాలు ఆయన 2 కాళ్ళ మణికట్టులపై ఉండెను. ఆయన ముందు ఒక గొప్ప ఆసనం గలదు. ఆ దేవదూత పేరు మాలికుల్ మౌత్. మానవుని ప్రాణాలను తీసుకుపోవడం ఆ దేవదూత పని. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాలికుల్ మౌత్కు సలాం చేసెను. కానీ ఆ దేవదూత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సలాముకు జవాబు ఇవ్వలేదు. నా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాంకు జవాబు త్వరలో ఇమ్ము అని దైవం దేవదూతతో ఆజ్ఞాపించెను. మాషా అల్లా. వెంటనే వాలేకుం సలాం యా హబీబుల్లా అని దేవదూత జవాబిచ్చెను. ఆ తదుపరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన వద్ద కూర్చుండబెట్టుకొని ఆ దేవదూత ఇట్లు సంభాషించెను. మాలికుల్ మౌత్ ఇలా అంటున్నారు ప్రవక్త వారితో, దైవాజ్ఞ ప్రకారం నేను ఇప్పటి వరకు ఎవ్వరితో మాట్లాడలేదు. ఇప్పుడు ఆ అల్లాహ్ ఆజ్ఞాపించినాడు కావున నేను నీతో మాట్లాడుచున్నాను అని అన్నాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటున్నారు, ఓ ఇజ్రాయిల్ మాలికుల్ మౌత్, నీవు ఏ విధంగా ప్రాణమును తీసి మృత్యువును ప్రసాదించదవు తెలియపరచుతావా అని అడిగాడు. అప్పుడు మాలికుల్ మౌత్ ఇలా సమాధానం చెప్తున్నారు, ఓ ప్రియ ప్రవక్త, నా ముందు ఈ పెద్ద వృక్షం ఉన్నది కదా, ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉండునో అన్ని ప్రాణులు గలవు. ప్రతి ఆకుపై ప్రాణి పేరు ఉండును. ప్రాణికి మృత్యువు దగ్గరికి రాగానే 40 రోజుల ముందు ఆ ఆకు రంగు పసుపు ఎరుపులో మారిపోవును. మరణం రోజు ఆ ఆకు రాలిపోవును. అప్పుడు ఆ ఆకుపై లిఖించిన ప్రాణికి మృత్యువు ప్రసాదించేదను. నా దృష్టిని ఎల్లవేళలా ఆ ఆకులపై ఉంచేదను. ఒకవేళ మానవుడు పుణ్యాత్ముడైనచో నా కుడివైపు దయగల దూతలను పంపించుదను. ఒకవేళ వాడు పాపాత్ముడైనచో నా ఎడమవైపు గల క్రూరత్వపు దూతలను పంపించేదను అని మాలికుల్ మౌత్ వారు చెప్పారు. ఒక చెట్టు ఉంటుంది, దానికి ఆకులు ఉంటాయి. 40 రోజుల ముందు మన ప్రాణం పోతుంది అంటే ఆకు యొక్క కలర్ మారిపోతుంది. ఇలా పసుపు ఎరుపులో మారిపోతుందంట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ ఇలా అంటున్నారు, మళ్ళీ ఏమని, నీకు ఈ 4 మూతులు ఎందుకు ఉన్నవి అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు మాలికుల్ మౌత్ ఇలా సమాధానం చెప్తున్నారు, నా ముందు నోటిలో పవిత్రమైన తేజస్సు గలదు. దానితో మోమినీన్ల పుణ్యాత్ముల ప్రాణాలను స్వాధీనం చేసుకునేందుకు కుడివైపు నోటితో క్రూరస్తుల ప్రాణములను తీయుదును. ఎడమవైపు నోటితో మునాఫికుల ప్రాణములను తీయుదును. వెనుక వైపు నోటితో నరకాగ్ని గలదు. దానితో కాఫిర్ల ప్రాణములను పట్టివేయుదును. ఓ ప్రియ ప్రవక్త, నీకొక శుభవార్త వినిపించెదను. నేను పుట్టిన నాడే పసిపిల్లలను తమ తల్లుల చనువులకు ఎలాంటి బాధ కలగకుండా పాలు త్రాగునట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతుల ప్రాణములను తీయవలనని అల్లాహ్ నన్ను ఆజ్ఞాపించినాడు. ఈ మాట వినగానే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్కు కృతజ్ఞత తెలియజేయుటకై అల్లాహ్కు సజ్దా చేసెను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మిత్రమా, నీవు ఎప్పుడైనా నీ ఆసనం నుండి లేచిన సందర్భం ఉన్నదా అని అడిగారు. అప్పుడు మాలికుల్ మౌత్ అంటున్నారు, నేను నా ఆసనం నుండి 3 సార్లు లేచి తిని. మొదటిసారి ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం యొక్క శరీరమును నిర్మించుటకై మట్టి తెచ్చుటకై లేచి తిని. రెండవసారి ఆదం అలైహిస్సలాం యొక్క ప్రాణమును స్వాధీనం చేసుకున్నటకై లేచి తిని. మూడవసారి మూసా అలైహిస్సలాం యొక్క ప్రాణమును స్వాధీనం చేసుకున్నటకై లేచి తిని అని చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటున్నారు, మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, నీవు ప్రాణములను స్వాధీనం చేసుకున్నప్పుడు ఎవరిపైన అయినా నీకు దయ చూపలేదా, నీకు దయ కలగలేదా అని అడుగుతున్నారు. అప్పుడు మాలికుల్ మౌత్ ఇలా సమాధానం చెప్తున్నారు, అవును, ఇద్దరిపై దయ చూపి తిని. ఒకసారి ఒక స్త్రీపై ఆమె పడవలో ప్రసూతి చెందెను. కానీ అల్లాహ్ ఆమె ప్రాణమును స్వాధీనం చేయమనగా నాకు జాలి కలిగినది. రెండవసారి షద్దాద్ ప్రాణం తీయినప్పుడు షద్దాద్ 400 సంవత్సరములలో కృత్రిమ స్వర్గమును నిర్మించెను. ఆ రాజుకు 20 లక్షల సైన్యం ఉండినా ఆయన ప్రాణమును నిట్ట నిలువునా తీసి తిని.
వాడు నిర్మించిన స్వర్గమును వాడు కన్నులారా చూడలేకపోయాడు. ఆ తదుపరి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 5వ ఆకాశంలో హజ్రత్ హారూన్ అలైహిస్సలాంతో, 6వ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాంతో, 7వ ఆకాశంలో హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంతో పరిచయం చేశాను. ప్రతి ఆకాశంలో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఖ్య దేవదూతల విధులను తెలుసుకొనరు. చివరికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారును సిదర్తుల్ ముంతహా వరకు జిబ్రీల్ అలైహిస్సలాం తీసుకుపోయాను. ప్రతి ఆకాశంలో దేవదూతల యొక్క ముఖ్యమైన విధులను ప్రవక్త వారు తెలుసుకున్నారు. ఆ తర్వాత సిదరాతుల్ ముస్తహా వరకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త వారిని తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద రేగు చెట్టు గలదు. ఆ చెట్టుపై అసంఖ్యాకమైన మలాయికా ఉండిరి. ఓ ప్రియప్రవక్త, ఈ చెట్టును దాటి నేను ముందుకు రాజాలను, నీవు ఒక్కనివే అర్ష్ సన్నిధికి పొమ్ము అని జిబ్రీల్ అలైహిస్సలాంకు చెప్పి ఆగిపోయాను. ప్రవక్త వారికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుకు పోవుటకు తికమకలో వెనుకాడుచుండెను. జిబ్రీల్ అలైహిస్సలాం ఉన్న ప్రవక్త ఇద్దరు ఆ చెట్టు వారికి వెళ్ళి, నేను ఇంతకన్నా ముందుకు ఇక రాలేను, మీరు మాత్రమే వెళ్ళండి అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త వారితో అన్నారు. ప్రవక్త వారు ముందుకు వెళ్ళడానికి తికమక ఆలోచనలో పడిపోయారు. అది అర్ష్ సన్నిధి, అల్లా యొక్క సన్నిధి. అది అక్కడి వరకు జిబ్రీల్ అలైహిస్సలాం వారికి స్థానం లేదు, పోవడానికి అనుమతి లేదు. ఓన్లీ ప్రవక్త వారికి అనుమతి వచ్చింది. అంతలో ఓ హబీబ్ ముందుకు రమ్ము అను శబ్దం వినపడెను. మాషా అల్లా. వెంటనే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పాద రక్షములను వదిలి ముందుకు పోదల్చెను. ఇక్కడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి. అంతలో ఓ హబీబ్ విడవకుము, పాదరక్షకుల్ని విడవకుము, పాదరక్షలతోనే నీవు నా వద్దకు రావాలయను నా కుతూహలము. పాదరక్షలతోటే నీవు నా వద్దకు రావాలయోనని నా కుతూహలం. అప్పుడు ముహమ్మద్ ముస్తఫా అలైహిస్సలాం దైవంతో నిట్లనెను, ఓ ప్రభు, నన్ను క్షమించుము. నీ దర్శనం కొరకై హజ్రత్ మూసా అలైహిస్సలాం 40 రోజులు ఉపవాస వ్రతం చేసి పాదరక్షమును వదిలి తూరు పర్వతం ఎక్కలేదా? ఈ స్థలము దానికన్నా అత్యంత పవిత్రమైనది కదా, మరి నేనెట్లు పాదరక్షలతో నీ వద్దకు రాగలను అని మహమ్మద్ వారు ప్రశ్నించారు. అంతలో ఓ ప్రియప్రవక్త, నీవు పాదరక్షలు ధరించి నా వద్దకు వచ్చినచో నా అర్ష్ అనేది అందంగా వచ్చును అనే శబ్దం వినపడినది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ప్రవక్త వారంటే అంత ఇష్టమని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారిని చెప్పులతోనే రమ్మంటున్నారు అర్ష్ సన్నిధికి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా లేను ధరించి అర్ష్ సన్నిధికి బయలుదేరను. తేజస్సు వెదజల్లు 70,000 పర్దాలను ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాటి కాబే ఖాసిన్లో ప్రవేశించెను. అక్కడ గాంభీర దైవ తేజస్సు గోచరించగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజ్దా చేసెను. అక్కడ అల్లాహ్ ముహమ్మద్తో ఇష్టాగోష్ఠి సలిపెను. ఈ క్రింది చరణములు ఆ ఇష్టాగోష్ఠిలో చర్చించినవే. అరబ్బీలో పదాలు: హత్తహియ్యతు లిల్లాహి వస్సలవాతు వత్తయిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు అస్సలాము అలైనా వ అలా ఇబదిల్లాహి సాలిహీన్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఈ సందర్భంలో అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ క్రింది కానుకలు ఇచ్చెను. 1. ప్రతిరోజు 50 నమాజులు చదువుట. 2. రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉండుట. 3. షిర్కు, తన ఇష్టం వచ్చిన దాన్ని దైవంగా ఎంచుట తప్ప మిగిలిన పాపములన్నింటినీ సాధ్యమైనంత వరకు మన్నించగలను. 4. ఏ వ్యక్తి పుణ్యము వాంఛము తలచునో అప్పుడే వానికి ఒక పుణ్యం వ్రాయబడును. ఎప్పుడైతే వాడు ఒక పుణ్యవాంఛను కార్యరూపంలో సాధించునో అప్పుడు అల్లాహ్ వానికి 10 పుణ్యముల విలువను దేవదూతల్లో వ్రాయుచుండెను. ఒకవేళ వాడు పాపం చేయుటకు నిర్ణయించినచో వానికి ఏమీ వాయబ్రడదు. ఒకవేళ వాడు ఆ పాపము చేసినచో వానికి ఆ దేవుడు ఒక తప్పుగా పరిగణించబడును. 5. నీ ఉమ్మత్ ఎవరైనా నరకంలో ఉన్నచో నీవు సిఫారసు చేసినచో వాని తప్పులను క్షమించగలము. నీ ఉమ్మత్ ఎవ్వరూ కూడా చిరకాలము నరకంలో చిక్కకుండా మేము చూచెదము. 5. బకరా సూరా యొక్క చివరి 2 ఆయతులు పూరింపబడినవి.
ఆ తదుపరి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భగవంతునితో సెలవు తీసుకొని అర్షు సన్నిధి నుండి క్రిందికి దిగుచుండగా హజ్రత్ మూసా అలైహిస్సలాంతో పరిచయం జరిగెను. తాను భగవంతుని నుండి తెచ్చిన కానుకలను మూసా అలైహిస్సలాంకు తెలియపరచగా మూసా అలైహిస్సలాం వారు ఇలా అంటున్నారు: సోదరా, ఈ మానవులు 50 నమాజులు పొల్లు పోకుండా ప్రతిరోజు చేయలేరు. ఇది నా అనుభవము. కావున వెనుతిరిగి పొమ్ము, నమాజులను తగ్గించమని ప్రభువును వేడుకొనుము అని అన్నారు. అప్పుడు మూసా అలైహిస్సలాం సలహా ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అర్షు సన్నిధిలోకి ప్రవేశించి అల్లాహ్తో వేడుకొనగా అల్లాహ్ 10 నమాజులు తగ్గించెను. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా క్రిందికి దిగిరాగా హజ్రత్ మూసా అలైహిస్సలాం పదే ఇట్లు చెప్పారు: నీ సంతతి మానవాళి ఇన్ని నమాజులు క్రమం తప్పకుండా చేయలేరు. మరలా అర్ష్ సన్నిధికి పొమ్ము, ఇంకా కొన్ని నమాజులు తగ్గించుకొని రమ్ము అని మూసా అలైహిస్సలాం వారు అన్నారు. అప్పుడు హజ్రత్ మూసా అలైహిస్సలాం చెప్పినట్లుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటికి అర్ష్ సన్నిధిలో ప్రవేశించి వేడుకొనగా ఆ దేవుడు ప్రతిసారి 10 నమాజులు తగ్గించెను. చివరికి 5 చిక్కెను. ఈ 5 నమాజులు కూడా నీ మానవాళి ప్రతిరోజు పొల్లుపోకుండా చేయలేరు అని హజ్రత్ మూసా అలైహిస్సలాం నొక్కి చెప్పాను. చెప్తే, మిత్రమా, నేను ఏ ముఖం పెట్టుకొని అర్ష్ సన్నిధికి పోవుదును? ఈ 5 నమాజులను ఇంకా తగ్గించమని ఆ పరమాత్మనితో వేడుకొనుటకు నాకు సిగ్గువచ్చుచున్నది అని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అంతలో ఈ 5 నమాజులకు 50 నమాజుల విలువ మేము ఇవ్వగలము అని అర్ష్ సన్నిధి నుండి ఒక శబ్దం వచ్చెను.